హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? సో నేను ఇవాళ మళ్ళీ మీ ముందుకి ఇంకో వీడియోతో వచ్చేసాను. ఈసారి నేను ఒక హెల్దీ క్విక్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే బ్రోకలీ పరాటా. సో ఇవాళ ఒక స్పెషాలిటీ ఉంది. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇమ్యూనిటీ పెంచే ఇంగ్రీడియంట్సే. సో అందులో ఫస్ట్ వచ్చేసి బ్రోకలీ అనేది మనకి ఇమ్యూనిటీ పెంచడంలో చాలా హెల్ప్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఇప్పుడు ఉన్న ఈ కోవిడ్ టైంలో మనం హెల్త్ కేర్ బాగా తీసుకోవాలి, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ని బాగా తీసుకోవాలి. సో ఫస్ట్ నేను మీకు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను. సో ఆబ్వియస్లీ బ్రోకలీ ఫస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ నేను చపాతీ పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే ఆల్ పర్పస్ ఫ్లోర్ కూడా తీసుకోవచ్చు. తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. తర్వాత ఆనియన్ అండ్ నెక్స్ట్ గార్లిక్ తీసుకున్నాను. గార్లిక్ కూడా మనకి హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఇది కూడా ఇమ్యూనిటీ పెంచే ఒక ఇంగ్రీడియంటే. నెక్స్ట్ నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను. ఇప్పుడు మనం వంటకాల్లో నార్మల్ సాల్ట్ బదులు మనం పింక్ సాల్ట్ యూస్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటుంది. తర్వాత పసుపు, ఇది మనకి తెలిసిందే, మన న్యాచురల్ ఇంగ్రీడియంట్ ఇది. నెక్స్ట్ నేను పెప్పర్ తీసుకున్నాను. పెప్పర్ కూడా చాలా మంచిదండి. తర్వాత నేను కారం తీసుకున్నాను. తర్వాత ధనియాల పొడి తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఈ వంటంతా నేను ఆలివ్ ఆయిల్తోనే చేసుకున్నాను. ఆలివ్ ఆయిల్ చాలా హెల్త్కి మంచిదండి. సో మనం క్విక్గా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాము. సో ఫస్ట్ మనం చపాతీ పిండి ఉంటుంది కదా, అందులో మనం సాల్ట్, కొద్దిగా నూనె వేసుకుని మంచిగా ఇలా కలిపేసుకుని మనం ఉంచుకోవాలి. దాని మీద మన తడి క్లాత్ ఏదో ఒకటి, లేదంటే టిష్యూ తడి చేసేసి జస్ట్ మనం దాని మీద ఇలా వేసేసుకుని దాని మీద జస్ట్ గాలి వెళ్ళకుండా ఒక మూత పెట్టేసుకుని అలా ఉంచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన పిండి గట్టిగా అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ మన బ్రోకలీ ఉంటుంది కదా, దాన్ని మంచిగా కడిగేసుకుని ఇలాగ సపరేట్గా పువ్వుల్లాగా మనం విడదీసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఆకుకూర కానీ ఇలా ఏదైనా కూరగాయలు కానీ మనం కట్ చేయకముందు కడిగితేనే వాటిలో ఉన్న విలువలు పోకుండా ఉంటాయి అని నేను విన్నాను. సారీ, విలువలు కాదది, అందులో ఉన్న స్పెషాలిటీ పోకుండా ఉంటుంది. సో నేను బ్రోకలీ కడిగేసుకుని, కడిగేసిన తర్వాత ఇలాగ టిష్యూ మీద వేసేసుకుని, అంటే తడి పోవాలన్నమాట, ఆరబెట్టుకోవాలి. టిష్యూ మీద ఇలా వేసేసుకుని ఒక చిన్నగా నేను పువ్వులు ఇలా విడదీసుకున్నాను. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా పొడిగా మనం గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరీ ముద్దలా చేసుకోకూడదండి, జస్ట్ తడిపొడిగా అన్నట్టు, జస్ట్ మనకి ఇలాగా పొడిగా వస్తుంది. మనకి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. మెయిన్ అది బాగా డ్రై అయ్యాకనే మనం మిక్సీ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మన వెల్లుల్ని చిన్న ముక్కలు చేసుకుని ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇలాగ చిన్న పీసెస్ చేసుకుని ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపరేషన్ చూసేద్దాము. సో ఫస్ట్ దానికి మనం ఒక ప్యాన్ తీసుకోవాలి. ఆ ప్యాన్లో ఇలా ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. కావాలంటే బటర్తో కూడా చేసుకోవచ్చు, బట్ ఆలివ్ ఆయిల్ అనేది మనకి చాలా మంచిది. అండ్ నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తాను, పొరపాటున పడింది, బట్ మీరు తక్కువే వేసుకోండి, ఎందుకంటే ఎక్కువ ఆలివ్ ఆయిల్ వేస్తే స్మోక్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనం వేడయ్యాక అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా వేసుకుని వేయించుకోవాలి. ఇలా లైట్గా సాల్ట్ అది వేసుకుని మనము ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా, అంటే లైక్ ట్రాన్స్లూసెంట్లో వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను నేను, అంటే జస్ట్ ఉడికేలాగా, ఉల్లిపాయలు వేగడానికి అన్నంత వరకు వేసుకోవాలి సాల్ట్. తర్వాత పెప్పర్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ పాయింట్లో ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయలేదు, నేను ఓన్లీ బ్రోకలీ వేసుకున్నాను. సో నెక్స్ట్ మనం ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్రోకలీని ఇలా వేసేసి మంచిగా కలుపుకోవాలి. సో ఇలా పచ్చివాసన పోయేదాకా ఇలా మనం కలుపుకొని ఉంచుకోవాలి. మీరు ఎగ్ వేసేటట్టయితే ఎగ్ వేసాక మనం బ్రోకలీ వేసుకోవాలి. సో అది అలా ఫ్రై అవుతూ ఉంటుంది, లైక్ మనకి పచ్చివాసన పోయేదాకా మనం అలా ఫ్రై చేసుకున్నాక ఇలా కొద్దిగా ధనియాల పొడి, అండ్ మీకు ఇక్కడ ఈ టైంలో కావాలంటే చాట్ పౌడర్ కానీ లేదంటే ఆమ్చూర్ పౌడర్ కానీ వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదు. సో మనం మళ్ళీ సాల్ట్ వేసుకున్నాం ఇక్కడ, ఎందుకంటే మనం ఫస్ట్ తక్కువ వేసుకున్నాం కాబట్టి కొంచెం పడుతుంది. సో ఇలా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసుకుని తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసేసుకుని కూల్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు.
సో ఇది అంతా కూల్ అయ్యేదాకా అలా ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఇది కూల్ అయిపోయాక చిన్న చపాతీ పిండి ముద్ద తీసుకుని ఇలాగా మనం మామూలు చపాతీలా ఒత్తుకోకూడదు. జస్ట్ మనం చేత్తోనే ఇలా ఇలా అనాలంటే లైక్ మరీ పల్చగా చేయకూడదు, కొంచెం దళసరిగానే ఉండాలి. సో ఇలా కొద్దిగా చేత్తో అనుకున్నాక మనం చేసుకున్న ఆ స్టఫింగ్ తీసుకుని ఇలా మధ్యలో మనము పెట్టుకోవాలి. ఇలాగ పెట్టుకుని మంచిగా దాన్ని రౌండ్ చేసుకోవాలి. లైక్ మీకు చూపిస్తాను. సో ఇలా చుట్టేసుకున్నాక పైన ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, అది తీసేసి మనం మళ్ళీ నెమ్మదిగా ఇలా చేత్తో ఒకసారి ఇలా ఒత్తుకొని కొద్దిగా పొడి పిండి వేసుకుని మనం స్లోగా నొక్కుకోవాలి. అండ్ నాకు ఆబ్వియస్లా ఫస్ట్ ఇలా నొక్కింది పోయిందండి, ఎందుకంటే నేను ఆయిల్ ఎక్కువ వేసాను కదా. సో అందుకని నాకు స్టఫింగ్ అంతా బయటకు వచ్చేసింది. నేను అందుకే ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదని చెప్పాను. సో ఇలాగా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బట్ నేను మళ్ళీ కొద్దిగా తీసుకుని మళ్ళీ జాగ్రత్తగా అంచులంతా జాగ్రత్తగా మధ్యకి పెట్టుకుని నేను చేశాను. సో ఫైనల్గా వచ్చింది. దాన్ని నేను బటర్తో కాల్చుకున్నాను. మీరు కావాలంటే ఆలివ్ ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. సో ఇలా రెండు వైపులా కాల్చుకుని తీసేసుకోవడమే. యాక్చువల్గా మనకి సైడ్ యాక్చువల్గా మనకి నార్మల్ చపాతీకి ఉన్నట్టు మనకి కర్రీ ఏం అవసరం లేదండి. జస్ట్ మనం అలాగే తినేయచ్చు. మీరు కావాలంటే రైతాతో తినచ్చు, చాలా బాగుంటుంది. ఇది పెద్దలకే కాదండి, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుద్ది. మా బాబు అయితే చాలా బాగా తిన్నాడు. సో ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.